దయచేసి ఆలకించు. నీవును వలలో ఉన్నావా? ఏంటి ఆ వల? వల అనంటే ఏంటంటే మరణం కంటే దుఃఖాన్ని కలిగించేది. వల అంటే మరణం కంటే ఎక్కువ దుఃఖాన్ని కలిగించేది. మరి ఏంటి ఆ దుఃఖాన్ని కలిగించేది అనంటే, మనస్సుని బాధించి, మనస్సుని వేధించి, మనస్సులో నెమ్మది లేకుండా, మనస్సులో సంతోషం లేకుండా, మనస్సు దేవుని ఆశ్రయించనీయకుండా నిన్ను దేవుని దగ్గర నుంచి వెనక్కి లాగేదే అది వల, అది ఉరి. మరి ఒకవేళ మనకు భక్తి నీకు ఉందేమో, ఒకవేళ భక్తిని కనబడొచ్చు. మరి ఆ భక్తి దేవునికి దగ్గరకి చేర్చనీకపోతే, దేవునికి దగ్గర నువ్వు కాకపోతే, నువ్వు ఏదో ఒక వలలో ఉన్నావని దయచేసి ఆలోచించు. లూకాసు వార్త 14వ అధ్యాయం 17వ వచనము నుంచి 20వ వచనం చూస్తే, అక్కడ పొలము కొరకు విందు సిద్ధపడింది. విందుని దేవుడు సిద్ధము చేసి ఒక వ్యక్తిని పిలిస్తే అతను అంటున్నాడు, ఇప్పుడే నేను పొలాన్ని కొన్నాను, నేను రాలేనంటున్నాడు. మరొకడు అంటున్నాడు, నేను ఇప్పుడే 5 జతల ఎద్దులు కొన్నాను, నేను రానంటున్నాడు. మరొకడు అంటున్నాడు, ఇప్పుడే నేను వివాహమైంది రాలంటున్నాడు. ఇక్కడ చూడండి, సిరిని స్త్రీని అతను ప్రేమించి వాళ్ళు ముగ్గురు కూడా రాలేకపోతున్నారు. దేవుడు సిద్ధపరిచిన ఆ విందులోకి రాలేకపోతున్నారు. ప్రియమైన సహోదరుడా, దేవుడు నీ కొరకు ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని, ఆయన యొక్క ఉన్నతమైన శాశ్వతమైన రాజ్యాన్ని సిద్ధపరిచాడు. ఈ లోకాన్ని నువ్వు ప్రేమిస్తున్నావనంటే అది ఏ ఉరి. ధనాన్ని ప్రేమిస్తున్నామంటే అది ఏ ఉరి. ఒక స్త్రీని ప్రేమిస్తుంటే అది ఏ ఉరి. ఆ ఉరి వలన దేవునికి నువ్వు దగ్గర కాలేకపోతున్నావు. ఈ దీనినే భక్తిహీనత అని వాక్యం చెప్తుంది. మరి భక్తిపరుడు ఏం చేస్తాడు అనంటే, మత్తయి సువార్త 13వ అధ్యాయము 44 నుంచి 49 వరకు చదివితే, అతను దాచబడిన ఒక పొలములో ధనము ఉన్నప్పుడు ఆ అన్నిటిని అమ్మి కూడా ఒక పొలాన్ని కొంటున్నాడు. అన్నిటిని అమ్మి పొలాన్ని కొంటున్నాడు. అలాగే మంచి ముత్యాన్ని కొంటున్నాడు. అలాగే ఒక మంచి సముద్రంలో వలవేయబడిన తర్వాత మంచి చేపలు మాత్రమే ఎన్నుకుంటున్నాడు. మరి దేన్ని శ్రేష్టంగా ఎన్నుకుంటున్నావు? దయచేసి ఆలోచించు. ఒకవేళ ఆయన నీతిని పక్కన పెడితే, ఆయన రాజ్యాన్ని పక్కన పెడితే, నీవు వలలో ఉన్నట్టు. అయితే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆ వల నుంచి బయటికి రమ్మని, నిన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు. ఈ మాటకి చెవియొగ్గి ఆ మాటను మీరు ఆ మాట నీ హృదయం చేర్చుకుంటే నువ్వు ఆశీర్వదించబడతావు. దయచేసి వల నుంచి బయటికి రమ్ము. దేవుడిని ఆశీర్వదించును గాక. ఆమేన్.